హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్టీమ్ మిషన్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలి ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూసారు కదా, ఇది స్టీమ్ మిషన్ 12 kV స్టీమ్ మిషన్. దీన్ని ఈరోజు ఇన్స్టాలేషన్ మీకు చూపిస్తాను. ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా ఉంటుంది ఇన్స్టాలేషన్. ఇది 3 phase మిషన్, 450 volts. మనకి ఇక్కడ చూడొచ్చు. ఇది మేడ్ ఇన్ చైనా మిషన్. ఇది ఇక్కడ మనకి ఇచ్చారు వోల్ట్స్ 380 to 415 volts వేసి 3 phase మిషన్. ఇది 12 kV. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు ఎలా. ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను బాక్స్, మీకు చూపిస్తాను. ఇది స్టీమ్ మిషన్ కంట్రోలర్. కంట్రోలర్ ఎలా ఉంటుంది స్టీమ్ మిషన్. ఇది సెన్సార్, ఇది యాక్సెసరీ వైర్. ఓకే, నెక్స్ట్ ఇది యూజర్ మాన్యువల్స్. మనకి స్టీమ్ మిషన్ ఎలా ఉంటుంది. ఇదైతే ఓల్డ్ సెక్షన్. ఇది న్యూ మోడల్. మనం బిగించేది ఇప్పుడు ఈ న్యూ మోడల్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మోడల్స్ అండ్ యాంపియర్స్ అన్నీ కూడా ఇందులో ఇచ్చారు. నెక్స్ట్ స్టీమ్ మిషన్. ఇది స్టీమ్ మిషన్. చూసారు కదా స్టీమ్ మిషన్. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇది ప్రెషర్ వాల్ ఉంటుంది. మనకి హై ప్రెషర్ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంటుంది, హై ప్రెషర్ వాల్. ఇది స్టీమ్ అవుట్ అనమాట. ఇందులోంచి మనకి స్టీమ్ వచ్చేది ఉంటుంది, స్టీమ్ వస్తుంది. కింద మీకు పైపులు ఉంటాయి. ఒకటి ఇన్లెట్ వాల్ ఉంటుంది, ఒకటి డ్రైన్ వాల్ ఉంటుంది. ఇక్కడ ఇన్లెట్ వాల్ ఉంటుంది, ఇది డ్రైన్ వాల్. ట్యాంక్లో ఉన్న ఏదైతే వాటర్ ఏదైతే ఉంటుందో డ్రైన్ వాటర్ ఈ మోటార్ ద్వారా మనకు బయటకు వచ్చేస్తుంటుంది. ఓకే, దీనికి మనం బాల్ వాల్ అనేది స్మాల్ బాల్ వాల్ ఉంటుంది కదా, దానికి ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దీనికి బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉన్నాయి. 2 స్క్రూస్ వేసి దీన్ని ఇక్కడ బిగించాను. ఇప్పుడు వైరింగ్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో చూపిస్తాను మీకు. మనకి స్క్రూస్ ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల కనెక్షన్స్ ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, ఇది కనెక్షన్స్ ఎలా ఉంటుంది. ఇక్కడ 2 PC బోర్డులు ఉంటాయి. ఈ PC బోర్డులో మనకి అందులో 6 క్యాండిల్స్ ఉంటాయి. ఒక్కో క్యాండిల్కి ఒక రిలే అనమాట కంట్రోల్. ఇది మెయిన్ కంట్రోల్ బోర్డు, ఇదేమో రిలే. ఇప్పుడు మనకి ఇది పెట్టేది ఏంటంటే, మనం ఇందాక చూపించాను కదా మీకు స్టీమ్ కంట్రోల్ దాని కనెక్షన్స్ ఇవి. మనం ఇందులో ఇక్కడ 1 to 6 అని ఉన్నాయి కదా, ఇక్కడ 6 వైర్స్ మనం కనెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైతే కలర్ నెంబర్ 1 to నెంబర్ 6 ఏదైతే పెట్టామో, ఫస్ట్ మనం సపోజ్ రెడ్ కలర్ పెట్టాం, రెడ్ RYB. ఇలా మనం ఏ కలర్ అయితే కోడ్ పెట్టుకున్నాము ఇక్కడ సేమ్ కలర్ కోడ్ మనం అక్కడ కూడా యూజ్ చేసుకోవాలి కంట్రోల్ బోర్డులో. లేకపోతే కనుక అది పనిచేయదు. ఫస్ట్ నేను వాడుతుంది అయితే ఫస్ట్ నెంబర్ 1లో R ఇస్తున్నాను. నెంబర్ 1లో R ఇచ్చాను నేను, రెడ్ కలర్. చూసారు కదా, నేను ఇచ్చిన కలర్ కోడ్ RYBNG ఇది దీని ఒక కలర్ కోడ్. మనకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పవర్ సప్లై.
చూసారు కదా 12, 13 వచ్చేసి న్యూట్రల్లో. నెక్స్ట్ది మనకి ఇక్కడ చూసుకోవాలి L1, L2, L3 RYB మనం. చూసారు కదా ఇక్కడైతే మట్టికి కంప్లీట్గా అయిపోయింది. ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి, మనం ఇక్కడ లైట్ అనేది పెట్టుకోవచ్చు స్టీమ్లోంచి. 220 volts కంట్రోల్ బోర్డ్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇక్కడ ఉన్న కనెక్షన్స్ అన్నీ కూడా అయిపోయింది. ప్రజెంట్ ఇది ఈ వైర్ వచ్చేసి కంట్రోల్ బోర్డ్కి వెళ్ళేది, ఇది గ్రౌండ్, ఇది న్యూట్రల్, RYB, ఈ పీసీ బోర్డ్స్. ఇక్కడతో ఇక్కడ ఈ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసి బిగించవలసింది స్టీమ్ పైపు, దీనికి వాటర్ కనెక్షన్. చూస్తారు కదా ఇక్కడ స్టీమ్ పైప్ అవుట్లెట్, ఇది మనకు స్టీమ్ వచ్చేది ఇది. గ్యాస్కెట్ మీరు చూసారు కదా స్టీమ్ మెషిన్ది కనెక్షన్ పైప్, స్టీల్ పైప్ ఉంటుంది. స్టీల్ పైప్ మనం తీసుకోవాలి, తీసుకొని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నేను కనెక్షన్ ఇస్తున్నాను కదా, ఇది వాటర్ ఇన్లెట్. ఇక్కడ నేను ఇచ్చేది వాటర్ ఇన్లెట్ కనెక్షన్. ఇది మనకి ఇక్కడ ఏంటంటే దీనికి ఫిల్టర్ వేసుకోవడం మంచిది. ఏంటంటే డస్ట్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఫిల్టర్లో ఆగిపోతుంటుంది, వాటర్ ఫిల్టర్లో. సేమ్ మనకి వాషింగ్ మిషన్కి ఏ విధంగా వేసుకుంటామో ఫిల్టరు, అలా దీనికి కూడా ఒక ఫిల్టర్ వేసుకోవాలి. చూసారు కదా ఇది డ్రైన్ వాల్ ఇక్కడ వేసాను. ఇక్కడతో మనకి కనెక్షన్ అయితే అయిపోయింది. వాటర్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ ఇందాక ఓపెన్ చేయాలి కదా, ఇది బిగించేస్తాను ఇప్పుడు. ప్లేట్ ఓకే, క్లారిటీ.
నెక్స్ట్ స్టీమ్ రూమ్లో మనం చేస్తాం. ఓకే, క్లోజ్ ఫోకస్. ఇంతకుముందు వరకు చూసారు కదా, మనం అవుట్ సైడ్ అయితే మిషన్ అయితే బిగించాము, మొత్తం కనెక్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు లోపల కంట్రోల్ అనేది బిగించాలి. ఇది ఓల్డ్ మిషన్. నేను ఇంతకుముందు అక్కడ ఒక ఓల్డ్ మిషన్ ఉండేది, అది తీసేసాను. ఇది ఓల్డ్ మిషన్ యొక్క కంట్రోల్. ఓకే, దీన్ని తీసేసి నేను న్యూ మోడల్ కంట్రోల్ పెడతాను. ఇప్పుడు న్యూ మిషన్ది కంట్రోల్ అనేది బిగిస్తాను. ఈ వైర్ జాక్ ఏంటంటే సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ అనమాట, రూమ్లో మనం పెట్టే సెన్సార్ అది. ఇది ఆల్రెడీ మనం ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చాం కదా, నేను బయట ఇచ్చాను కదా కనెక్షన్స్, దానికి ఇది సెన్సారు, ఇది కంట్రోల్. మనకు లైటు ఆన్ ఆఫ్, టెంపరేచరు, టైము. దీన్ని మనం అలా బిగిస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న హోల్ వేయాల్సి. ఇక్కడ 1 to 6 కాపర్ వైర్ అని ఇచ్చారు, అంటే మనం అక్కడ నెంబర్ 6 వరకు మనం 6 వైర్లు మనం అక్కడ పీసీ బోర్డ్లో బిగించాం కదా, 6 వైర్లు ఇక్కడ 1 to 6లో బిగించాలి. కానీ మాకు 2 వైర్స్ ఏంటంటే సెన్సార్ వైర్లు. ఓకే, చూసారు కదా, ఇది కంట్రోల్ బోర్డ్ బిగించేసాను. ఇప్పుడు మీరు ఇక్కడ కనెక్షన్ చూస్తే 1 to 6 మనం బయట మిషన్ ఓపెన్ చూసారు కదా. ఇప్పుడుతో మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ సప్లై అనేది వచ్చింది. సో ఇది ఆన్, మిషన్కి ఆల్రెడీ సప్లై వచ్చింది. రూమ్ టెంపరేచర్ వచ్చేసి 25 ఉంది. మనం సెట్ చేయవలసిన టెంపరేచరు 55 టెంపరేచర్ సెట్ చేశాను. టైం వచ్చేసి మీకు 30 minutes పెట్టాను, 35 minutes. సో నేను ఇప్పుడు డోర్ అనేది క్లోజ్ చేస్తున్నాను. చూసారు కదా, స్టీమ్ మీకు విషయం అక్కడి నుంచి మనకి స్టీమ్ అనేది వస్తుంది. సో ఇది నేను డోర్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇందాక మీరు టెంపరేచర్ ఇప్పుడు ప్రజెంట్ 23 టెంపరేచర్ ఉంది, పెరుగుతుంది. సో మీకు లోపల ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను. మీకు స్టీమ్ చూసారు కదా, స్టీమ్ అనేది స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది అది స్టీమ్. చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.